చేరి వచ్చిన వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాము. ఆరాధనకు వెళ్ళడానికి ముందుగా పాట సంఖ్య 206, పాత పాట పుస్తకం 204, హిందీ 122, స్తుతించు ప్రియుడా సదా యేసుని అనే పాట. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని,
దేవాలయ స్తోత్రం పాడుకుంటాం. తెలుగులో పాడుకుంటాం. మా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై ప్రియమైన
కోడ్ సాంగ్ నెంబర్ 196 నా మనోగత ముక్తి
ఆరాధన కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అందరూ తీసుకోండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి 21వ వచనం వరకు మనం మార్చి చదువుకోండి. మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం అందరూ కలిసి చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతమే కానీ లోపమే కానీ వీటి పేరేను ఎంతపడదు. ఇది పరిస్థితులకు తగినది. విభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని కుమారుని రాజ్యమునకు హక్కుదారుడు కాదని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. ఎనిమిది వచ్చి చదువుతున్నాము. మీరు పూర్వమందు చీకటై ఉండేది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానినే పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుడైనను అవమానకరమై ఉన్నది. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఒకరినొకడు కీర్తనతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించుచు. 21వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. క్రీస్తు నందు భయంలోనూ ఒకరినొకడు లోబడి ఉండి. ప్రార్థన చేసుకుంటాం. దేవుని సాయంత్రం ప్రార్థన చేసుకుంటాం. మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ఉదయ సమయంలో మేము పునరుత్థానమందు ప్రభా దినమందు ప్రభా మేము ఈ విధంగా మేము సన్నిధిలో చేరి మిమ్మల్ని ప్రభా ఆరాధించుకోవడానికి ముందుగా ప్రభా పాట ద్వారా ప్రభా మిమ్మల్ని మైపరుచున్నాము. ఇంకా ప్రభా ఆరాధన వాక్యం ద్వారా ప్రభా మీరు మైపొందులాగా ప్రభా మా యొక్క సంభాషణ, మా యొక్క వ్యక్తిగత ఆరాధనలు ప్రభా వాక్యం ద్వారా ప్రభా ఆధారపడి మేము వ్యక్తిగత ఆత్మీయతలు జీవించే ప్రకారంగా ప్రభా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ప్రభా ఈ విధంగా సమకూర్చున్నది మీకు స్థితిలో అన్నాం తండ్రి. అలా లేని నన్ను ప్రభా మీ యొక్క రక్తం ద్వారా ప్రభా నన్ను యోగ్యునిగా మీరు సిద్ధపరిచి మీరు ప్రభా పరలోకం నుండి ప్రభా నన్ను అభిషేకించి నన్ను దీవించండి ప్రభా. నేను శూన్యంగా ఉన్నాను ప్రభా. మీరు బలపరచకపోతే నేను దేనికి పనికిరాని వాడిలో ప్రభా. మీరు నన్ను బలపరిచిన ప్రభా మీ యొక్క వాక్యం ప్రభా మాలో నిలిచిలాగా మీ యొక్క ఆత్మ కార్యం చేసేలాగా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీ యొక్క సిద్ధు రక్తం ద్వారా ప్రభా నన్ను అభిషేకించి ఈ యొక్క మండలం అంతా ప్రభా మీరు మీ యొక్క మహిమతో నిండి ఉండేలాగా సాయం చేసి అడుగుతూ అంధకార శక్తులను చీకటి శక్తులు ప్రభా అందరినీ నేర్చుకున్నాను, బంధిస్తున్నాను తండ్రి, పాటిస్తున్నాను తండ్రి. ఇంకా ప్రభా వచ్చిన వారందరూ దీవించండి. మార్గం వారందరూ క్షేమంగా
మందిర ఆవరణలోకి తీసుకురామని అడుగుతూ ఒక చిన్న పాటన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి బతులాడుతున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి దేవుని ప్రియ సంతానంగా మనము ఈ యొక్క లోకంలో మనం జీవించి నడవాలి. ఒక విశ్వాసి ఏ విధంగా ఇక్కడ తన జీవితంలో తను చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ తన విశ్వాస యొక్క ప్రవర్తన గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క ఎఫెసీయుల సంఘానికి అక్కడ ఉన్న దేవుని బిడ్డల కొరకు ఆ యొక్క పత్రికను రాస్తున్నాడు. మొదటి వచనంలో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది. మనం మొదటిగా వచ్చేసి దేవుని పోలి మన యొక్క నడవడిక మన యొక్క జీవితంలో మనం నడవాలి. ఆయన స్వరూపంలో ఆయన మనం వచ్చేసి విధంగా మనం సృష్టించున్నాడు. అదేవిధంగా మన యొక్క స్వరూపం వచ్చేసి దేవుని యొక్క స్వరూపంగా ఉన్నది. అందువల్ల వచ్చేసి దేవుని ఏ విధంగా వచ్చేసి ఒక కుమారుడు తండ్రిని అనుసరించి నడిచిన ప్రకారంగా మన పరమ తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పరమ తండ్రిగా ఉన్నారు. ఆయనకు మాదిరిగా మన యొక్క లోకంలో మనం జీవించాలి. మనం ఇతరులకు అన్యులకు మనం సాక్షులుగా మనము వారికి కనిపించాలి. మన యొక్క మాటలు, మన యొక్క సంభాషణ, మన యొక్క నడక అన్నిటికీ వచ్చేసి మన యొక్క దేవునికి మాదిరిగా మన యొక్క లోకంలో జీవించాలి. మొదటి యొక్క మాట వచ్చేసి మనం దేవుని క్రైస్తవ బిడ్డలుగా మనం ఏ విధంగా ఉండాలంటే దేవుని పోలి నడుచుకోవాలి. రెండవ వచనము క్రీస్తును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్న లాగున మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి. మనం ప్రతి ఒక్కరికి మన దేవాది దేవుడు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అందరితోటి ఒక లోకంలో అందరితోటి ఉన్న వారందరితో వచ్చేసి ప్రేమపూర్వకంగా ఆయన వ్యవహరించాడు. అదేవిధంగా మనము ఆయన బిడ్డలమైన దేవుని బిడ్డలమైన మనం కూడా ఒకరి పట్ల ఒకరు మనం ప్రేమ భావం కలిగి జీవించాలి. ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో సంభాషణ కలిగి ఉండాలి. ఇతరుల యొక్క కష్ట సుఖాల్లో మనం కూడా వచ్చేసి భాగస్తులుగా వారి యొక్క కష్ట సుఖాల్లో మనం జీవించాలి. అప్పుడే వచ్చేసి అక్కడ ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమకు మాదిరిగా మనకు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవిస్తాము. మనలో ఏది ఉండకూడదంటే ఒక మూడవ వచనం ప్రకారం చదవండి. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిస్థితులకు తగినది. కృతజ్ఞతావసరమే ఉచ్చరింపబడిన కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. దేవునికి వచ్చేసి యొక్క ప్రియమైన మనం బిడ్డలుగా ఉండాలంటే కృతజ్ఞత వచ్చినమే మనలో వచ్చేసి కనిపించాలి. అలాంటి ఒక భావనే మనలో వచ్చేసి ప్రతి ఒక్క కార్యం అలాంటి కార్యంలో ఉచ్చరింపబడాలి. మన మాటల్లో వచ్చేసి మనము చాలా జాగ్రత్తగా మెలకువగా మాట్లాడాలి. మెలకు కలిగి జాగ్రత్తగా కలిగి మనం జీవించాలి. మన యొక్క మాటల సంభాషణలో కూడా వచ్చేసి చాలా చిన్న మాటల వల్ల వచ్చేసి ఇతరులు గాయపడుతూ ఉంటుంటారు. అలాంటి మాటలు మనలో వచ్చేసి కనిపించకూడదు. మనలో ఏముండకూడదంటే జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ జాగ్రత్తమే కానీ వీటి పేరైనా మనం ఎత్తకూడదు. అలాంటి పరిశుద్ధులకు అవి తగినవి కావు. అలాంటి ఒక మాటలు మనం మాట్లాడకూడదు. అలాంటి వారితోటి మన సంభాషణలు కూడా స్నేహితులు కూడా మనం జీవించకూడదు. మనలో వచ్చేసి కృతజ్ఞత వచ్చినమే మనలో వచ్చేసి ఉచ్చరింపబడాలి. మరి ఇంకా వచ్చేసి 4వ వచనం ప్రకారంగా మీరు కూతురైన పోకిరి శ్రేష్ఠులైన సరస్వతులైన ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. అవి ఇలాంటి కార్యంలో పరిశుద్ధులకు తగవు. అలాగే వచ్చేసి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలాంటి యొక్క బూతులైనా మాట్లాడకూడదు. పోకిరి మాటలైనను
రెండు అర్థాలతో కూడిన మాటలు కూడా మనము మాట్లాడకూడదు. అవి మనకు దేవునికి ప్రియమైన కార్యములు కావు, దేవునికి విరోధమైన కార్యములు. 5వ వచనం ప్రకారంగా 5వ వచనంలో వచ్చేసి ఉన్న ఆ కార్యాలన్నీ వచ్చేసి మనలో ఉండకూడదు. అలాంటి వారు దేవునికి రాజ్యానికి వారసులు కాలేరని హక్కుదారు కారని ఇక్కడ 5వ వచనం ప్రకారంగా రాయబడింది. వ్యర్థమైన మాటల వలన ఎవడైనా మిమ్మల్ని మోసపరచకండి. ఎలాంటి ఒక వేరు వచ్చేసి సునాయాసంగా వచ్చేసి మాట్లాడి మనం వచ్చి పాపంలో పడవేస్తుంటారు అనేక మంది. అలాంటి ఒక మాటలు మనం వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండి వారి ద్వారా మనం మోసపోకుండా మన పరిశుద్ధతను, మన నీతిని మనం కాపాడుకుంటూ ముందుకు దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగాను విధేయతలకు జీవించే వారిగా ఉండాలి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత విధేయులైన వారి మీదకి వచ్చును కనుక అలాంటి వారి పట్ల మనము చాలా జాగ్రత్త కలిగి వారితోటి ఉండాలి. వీరు మనము ఎలా ఉన్నాము? పూర్వమందు చీకటై ఉన్నాము, ఇప్పుడైతే మనము ప్రభువునందు వచ్చేసి వెలుగై ఉన్నాము. వెలుగు సంబంధంగా మన యొక్క కార్యంలో దేవుడు పరిశుద్ధాత్మ రక్తం ద్వారాగా ఆయన మనం రక్షించుకున్న నాటి నుండి మనము అంధకార శక్తులను, చీకటి శక్తులను వదిలేసి గతించిన ఒక జీవితంలో మనం వదిలేసి మనము వెలుగు కార్యాలు, వెలుగు పొలంలో మనం వచ్చేసి జీవిస్తున్నాము. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తం ద్వారా మనకు గొప్ప వెలుగు, గొప్ప కార్యములు మన జీవితంలో కార్యం చేసి ఉన్నది. 9వ వచనం ప్రకారంగా వెలుగు పొలము అంటే దేవునికి చాలా ప్రీతికరమైన కార్యములు. అవి పరిశుద్ధుల్లో వచ్చేసి దేవుని బిడ్డల్లో కనిపిస్తాయి. అవి వెలుగు పొలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యం వాటిలో కనబడుచున్నది. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ వచ్చేసి ఆత్మఫలములు 9 కార్యాలు ఉన్నాయి. అవన్నీ వచ్చేసి దేవునిలో ఒక మంచితనంగా మనలో కనిపించాలి. అలాంటి కార్యం మనలో కనిపించినప్పుడే మనకు దేవునికి ఒక ప్రియమైన ఒక సంబంధము, పవిత్రతమైన సంబంధము కలిగి ఉంటాము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం ఇవన్నీ వచ్చేసి మనలో ఉన్నప్పుడే దేవుని రాజ్యానికి మనం హక్కుదారులుగా మనము కనిపిస్తాము. అలాంటి ఒక జీవితాన్ని దేవాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సమర్పించుకున్నాడు. మనం కూడా అదే విధంగా ఇలాంటి ఒక జీవితాన్ని జీవించడానికి ఆయన మనల్ని వచ్చేసి ఏర్పరచుకున్నాడు. రెండోది వచ్చేసి నీతి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. మనం వచ్చేసి దేవునిలో వచ్చేసి మనము పాతవన్నీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా ఎప్పుడైతే మనము రక్షణ పొంది ఉన్నామో, బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనము మన జీవితాల్లో నవీన స్వభావాన్ని మనం ధరించుకొని నూతన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అలాంటి ఒక యథార్థమైన భక్తి గలవారిగా మనము దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్నాము కాబట్టి ఆయన యొక్క నవీన స్వభావాన్ని ధరించుకొని జీవించాలి. మూడవది సత్యము. సత్యం వచ్చేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఇక్కడ వచ్చేసి 25వ వచనం ప్రకారంగా మనము ప్రతి ఒక్కరము ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో కలిగి ఉండాలి. అబద్ధాలు మాట్లాడకూడదు. అబద్ధం అధికంగా వచ్చేసి మనం అబద్ధాలు అలాంటి వాటిని వచ్చేసి మనము
వచ్చేసి వదిలిపెట్టాలి, వదిలిపెట్టి జీవించాలి. మనం ఎప్పుడు మన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి, సత్యంతో యథార్థమైన సత్యంతో కలిగి జీవించాలి. మనం 4వది వచ్చేసి ఒక వాటిలో కనబడుతుంది కనుక 10వ వచనం ప్రకారంగా ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానినే పరీక్షించుచు వెలుగు సంబంధం వల్లే నడుచుకోవాలి. మనం మొదలు చూస్తున్నాము ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మనం దేవుని పోలి నడుచుకోవాలి. మొదటిది. రెండవది 5వ వచనం 2వ వచనం ప్రకారంగా ప్రేమ కలిగి నడుచుకోవాలి. మూడవది వచ్చేసి వెలుగు సంబంధం వల్లే నడుచుకోవాలి. వెలుగు సంబంధం 10వ వచనం ప్రకారంగా మనం దేవునికి ఏది ఇష్టమైనదో అదే ఆ కార్యం మన యొక్క జీవితంలో చేయాలి. దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఈ యొక్క లోకం వచ్చేసి చాలా ఎప్పుడు అర్థమైపోతుందో మనకు తెలియదు. ఆయనకు ప్రీతికరమైన ఇష్టమైన జీవితం జీవించాలి. మనం ఇప్పుడు ఉంటాము, తర్వాత క్షణ నిమిషంలో మనం మాయమైపోతాము. అలాంటి ఒక జీవితం ఉన్నది కాబట్టి ఎప్పుడు సత్యము యొక్క వెలుగు పొలంలో మన జీవితంలో అవలంబిస్తూ మంచితనము, నీతి, సత్యము అన్నింటినీ మన జీవితంలో మనలో నెరవేర్చుకుంటూ దానిలో వచ్చి దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం జీవించాలి. మనము 4వది వచ్చేసి 3వది వెలుగు సంబంధంలో నడుచుకోవాలి. 4వది 11వ వచనం ప్రకారం నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండగా వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించి పనులు కూర్చి మాట్లాడటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచకూడదు. ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుతున్న మీరు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి 11వ వచనం ప్రకారంగా మనము నిష్ఫలమైన అంధకార క్రియలలో వచ్చేసి పాలివారై ఉండక వాటిని ఖండించాలి. మనలో వచ్చేసి ఒక అంధకారమైన చీకటి శక్తులు ఏదో వచ్చేసి ఎవరైనా నీళ్ళు వచ్చేసి మనలో వచ్చేసి మనలో తీసుకొని వస్తున్నప్పుడు అలాంటి కార్యంలో మనం వచ్చేసి ఖచ్చితంగా మనం ఖండించి వారికి వారి యొక్క శివుని ఇవ్వకూడదు. ఏదైనా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనుల గురించి మాట్లాడడం అవమానకరమై ఉన్నది. మనము రహస్యమందు కార్యము జరిగించకుండా మనము వెలుగు పొలముగా జీవించి దేవునికి ప్రీతికరమైన కార్యములు మనం జీవించలాగా చేయాలి. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపబడును. మనం అన్నింటినీ మనము ఖండించినప్పుడే మనము వెలుగు క్రియలు మనలో కనిపిస్తాయి. అప్పుడు దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగాను మనము ఆయన ద్వారా ఆశీర్వాదింపబడిన జీవితాన్ని జీవిస్తాము. ప్రత్యక్షపరచబడుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించని ఆయన చెప్పుచున్నాడు. ఆయనలో మనలో ప్రకాశింపజేయాలంటే మనము చీకటి కార్యములో మృతుల్లో మనము సమాధిలో ఉండకూడదు. మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ బిడ్డలతో మనము జీవించినప్పుడే ఆయన మన మీద ప్రకాశిస్తాడు. అప్పుడే మనము వెలుగు క్రియలు మనం కలిగి జీవిస్తాము. దినము 10వ వచనం ప్రకారము దినములు చెడ్డవి కనుక మీరు సమయంలో పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మనం వచ్చేసి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగా మనము ఆయన జ్ఞానాన్ని పొందిన జ్ఞానవంతులుగా మనం ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాము. అందుకే మనము సమయం ఉన్నప్పుడే మనము దాన్ని వచ్చేసి పోనీయకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గట్టిగా మనం పట్టుకొని మనము ఆయన యొక్క పరుగు పందెంలో మనము ముందుకు సాగేవారిగా ఉండాలి. దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. 4వది వచ్చేసి జ్ఞానుల వల్లే నడుచుకోవాలి. 17వ వచనం ప్రకారంగా ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోవాలి. దేవుని యొక్క క్రియలే మనం చేయాలి. దేవునికి ఏదైతే ఇష్టమో దేవునికి ప్రీతికరమైన కార్యములే మనము మన యొక్క జీవితంలో
చేసుకొని మనము దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. మనము మద్యంతో మత్తులై ఉండకుండా మనము దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఇలాంటి ఒక జీవితంలో మనము లోకంలో జీవిస్తున్నాము. అనేక కార్యములు ఈ యొక్క లోకంలో కనిపిస్తున్నాయి. వాటన్నిటిలో మనము మన యొక్క సమయాన్ని దుర్వ్యాపారం చేసుకోకుండా మన యొక్క సమయాన్ని మనం దేవుని యొక్క సహవాసంలో గడిపినప్పుడే దేవుని యొక్క క్రియలు మనలో వచ్చేసి దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనము జీవిస్తాము. మనం సమయం దొరికినప్పుడల్లా ఆయన యొక్క సన్నిధిలో మనము గడిపినప్పుడు, ఆయన వాక్యం మనం వినినప్పుడు మనకు దేవుని యొక్క క్రియలు మన యొక్క జీవితంలో కనిపిస్తాయి. 20 వచ్చిన చెప్పండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందు భయముతో ఒకరినొకరు లోబడి ఉండుడి. ఇక్కడ 19 వచ్చిన నుండి 21 వచ్చిన వరకు ఇక్కడ ఒకరినొకరు కీర్తనతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుతూ కీర్తించాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన యొక్క సహవాసంలో మనం గడిపి ఆయన యొక్క వాక్యము అనేక వచ్చేసి పర్యాయాలుగా చదువుతూ ఒకరు మనకు ఏమన్నా వచ్చేసి ఒక చిన్న ఏమన్నా మనకు అర్థం కాకపోయినప్పుడు మన అంకులు ఉన్నారు వాళ్ళందరినీ అడిగి వాటిని తెలుసుకొని మన యొక్క వాటి ద్వారానే మనము పాటల్లో వచ్చేసి మెలుగులు కలిగి జీవిస్తాము. ఇంకా వచ్చేసి మన యొక్క వాక్యంలో వచ్చేసి ఇంకా అనేక గూఢమైన అర్థాలు మనం నేర్చుకుని ఉన్నప్పుడే ఆయన యొక్క సహవాసంలో మనం ఎక్కువగా గడిపినప్పుడే అలాంటి క్రియలు అలాంటి కార్యములు మనలో కనిపిస్తాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుని భయంతో ఒకరినొకరు లోబడి ఉండాలి. ఇలాగ వచ్చేసి మనం ఒకరి పట్ల ఒకరు లోబడి జీవించినప్పుడే ఆయన ఒక క్రియ ఆయన ఒక కార్యములు మనలో కనిపిస్తాయి. అప్పుడే ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు మహిమ పొందుతారు. ఇలా వచ్చేసి మనం ఆయనకు ఇష్టలుగాను ప్రియమైన బిడ్డలుగా జీవించినప్పుడు ఆయన మన జీవితంలో ఆయన రాకడ ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనలో వచ్చేసి ఆయన ఎత్తబడి గుంపులో మనం ఉంటాము. ఆయన యొక్క పరువు పద్ధతిని మనం కడగొట్టించినప్పుడు 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచ్చిన ప్రకారం మంచి పోరాటం పోరాడుకుని నా పరువు కడముట్టించుకుని విశ్వాసం కాపాడుతుంది. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది ఆ దినమందు నీతిగా న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. ఇక్కడ వచ్చేసి మనము ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 21 వచ్చిన ప్రకారంగా మనము 6 కార్యములు మనలో ఉన్నప్పుడు మొదటి దేవుని పోలి నడుచుకోవాలి, రెండవది ప్రేమ కలిగి నడుచుకోవాలి, వెలుగు సంబంధం వల్ల నడుచుకున్నది, జ్ఞానుల వల్లే అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వల్లే నడుచుకున్నది, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్నది, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఈ 6 కార్యములు మనలో జీవించి ఉన్నప్పుడు దేవుడి యొక్క రాకడ ఆ యొక్క ప్రత్యక్షతలో మన యొక్క ఇక్కడ చెప్పబడిన ప్రకారంగా 7వ వచనంలో మనం మంచి పోరాడుకుని నా పరువు కడముట్టించింది విశ్వాసం కాపాడుకోండి. ఇలాంటి యొక్క కార్యము మనలో జరిగించినప్పుడే ఆయన యొక్క ప్రత్యక్షతలో మన యొక్క నీతి కిరీటము ఆయన ఎప్పుడైతే వస్తాడో అప్పుడు అలాంటి యొక్క నీతి కిరీటం మన వరకు ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇక్కడ ఇలాంటి యొక్క కార్యములు ఇలాంటి యొక్క దేవుని యొక్క జీవితాన్ని జీవించినప్పుడే ప్రతి ఒక్కరు అలాంటి ఒక నీతి కిరీటము ఆయన రాకడలో మనకందరికీ నీతి కిరీటము లభిస్తుంది. ఇంకా వచ్చేసి ఆరాధన వచ్చేసి మనం ఏ విధంగా చేయాలంటే యోహాను సువార్త 4:23-24 వచ్చిన ప్రకారం అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది.
అది ఇప్పుడునే వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. మన దేవుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎందుకంటే మనకు చేసిన గొప్ప కార్యములు ఉపకారములు ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆ కార్యాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం శుద్ధి ఆరాధనలో మనం దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చెల్లిస్తాము. ఇది వాక్యం దేవుడు దీవించుగాక. మనము లేచి నిలబడి మాట్లాడుకున్నాం. 85 85వ పాట క్రీస్తు యేసు దయాళుడు తెలుగులో పాడుకున్నాం. ఈ పాట కంప్లీట్ అవ్వడానికి సమయంలో సండే క్లాసులలో క్రీస్తు